నా మీద అత్యంత నమ్మకంతో కూడా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అలాగే మన పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మన లోకల్ మంత్రి కొండా సురేఖ గారు, మా శాసనసభ్యులందరూ బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు నాకు వరంగల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను నామినేషన్ ఫస్ట్ సెట్ వేశాను. నాకు సహకరించిన మా ఎమ్మెల్యేలందరూ కూడా, మన గండ్ర సత్తన్న గారు కానీ, నాగరాజు గారు కానీ, తర్వాత నాయన్ రాజేందర్ రెడ్డి అన్న, సాంబన్న, మా నాన్నగారు కడియం శ్రీహరి గారు, తర్వాత రామకృష్ణ అన్న, మా జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ అనిల్, మా ఎలక్షన్ ఏజెంట్ టీవీ శ్రీనివాసరావు గారు, అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నన్ను నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 35 ఏళ్ల తర్వాత వరంగల్ జిల్లాకి, వరంగల్ లోక్సభ పరిధిలో ఒక మహిళకి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజలలో వరంగల్ జిల్లాకు సంబంధించి మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. నేను గతంలో కూడా మహిళా సమస్యల పైననే ఎక్కువగా పనిచేసినాను. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నాది మహిళలకే ప్రాధాన్యత ఉంటుంది. అది వాళ్ళ విద్య కానీ, ఆరోగ్యం గురించి కానీ ఏదైనా సరే. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న మన పెండింగ్ ఇష్యూస్ ఏదైతే రైల్వే కోచ్ ఒకటి ఫ్యాక్టరీ, తర్వాత మన రైల్వేని డివిజన్గా అప్గ్రేడ్ చేసుకోవడం కానీ, లెదర్ పార్క్ కానీ, ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తిగా నిర్మించడం కానీ, ఇలాంటి ఫస్ట్ పెండింగ్ ఉన్న అంశాల పైన ఫస్ట్ నేను పోరాటం చేస్తాను. మనది ఒకటి ఎడ్యుకేషనల్ హబ్, ఐటీ హబ్, అలాగే ఇండస్ట్రియల్ హబ్గా కూడా తీర్చిదిద్దడానికి నేను నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను దీవించి ఖచ్చితంగా మే 13వ తారీఖు నాడు డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి చేసే అబద్ధపు హామీలు, రాజ్యాంగాన్ని తుడిచేస్తామనే ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ గమనించాలి. మన జీవితాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే టైం ఆసన్నమైంది. మీరందరూ కూడా ఎట్లనైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో వన్ సైడ్ ఇచ్చేశారో, మెజారిటీ ఇచ్చి అందరినీ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అందరూ ప్రయత్నించాలి, అందరూ సహకరించాలి. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి నేను వారి కింద పనిచేసే విధంగా ఒక ఎంపీగా నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన పార్టీగా, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రధానమంత్రి అవకాశం వచ్చిన ఈరోజు మన్మోహన్ సింగ్ అవకాశం ఇచ్చి దేశాన్ని కాపాడుకుందామని ఈ దేశం కొరకు మతం పేరుతో, కులాల పేరుతో చిచ్చు పెట్టి 10 సంవత్సరాలు రైతులను 760 మందిని పొట్టన పెట్టుకొని నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వకపోవడం, ఈరోజు 20 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువతలో ఈరోజు మంటలు లేపి, చిచ్చులు లేపి, కరోనా సమయంలో కూడా ఈరోజు మనుషులకు వేసే ఇంజెక్షన్స్ కూడా ఈరోజు మొత్తము అవినీతిమయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టవలసినటువంటి అవసరం, ఆవశ్యకత మే 13వ తారీఖున ఉంది. ఈరోజు వరంగల్ గడ్డ విప్లవాల గడ్డ, ఉద్యమాల గడ్డ, పోరాటాలకు అడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ ఈరోజు ఈ యొక్క స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీకి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకొని ఈరోజు వరంగల్ పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు కూడా దయచేసి గమనించి ఈరోజు ఒక ఉద్యమ పార్టీగా వచ్చి 1200 మంది బిడ్డలకు సాయం చేయకపోవడమే కాకుండా, రైతాంగాన్ని 8000 మంది పొట్టన పెట్టుకున్న రైతులకు సాయం చేయడమే కాకుండా, ఈరోజు వరదలు వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లాలో మోరంచపల్లె మునిగి అనేక గ్రామాలు మునిగినప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వచ్చి ఈరోజు కోతలు కోసిపోవడం, ₹1 కూడా సాయం చేయలేని బీజేపీ ప్రభుత్వం ఈరోజు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కనీసం వరదలు వచ్చి నీట మునిగి మనుషులు కొట్టుకపోయినా, పశువులు కొట్టుకపోయినా అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులు పట్టించుకోకుండా ఈరోజు పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి ఊసర వెళ్లి పర్యటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక పసిగుడ్డు సమయం
3 నెలలు 90 రోజుల సమయంలో 6 గ్యారంటీ పథకాలు 5 గ్యారంటీ పథకాలను అమలు చేసి మిగులు రాష్ట్రాన్ని 16,500 కోట్ల మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతో అవినీతి చేసి కరెంటు అప్పుతో 85,000 కోట్లు తెచ్చి అప్పు చేసి ఈరోజు నిరుద్యోగ యువతకు మోసం చేసి ఈరోజు అనేక ఇంటికో ఉద్యోగమని ఉద్యోగం ఇవ్వకుండా ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు నింపకుండా ఈరోజు రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ 10 సంవత్సరాలు గుంజుకొచ్చి లక్షకు లక్షై ఈరోజు రైతాంగాన్ని మోసం చేయడం తప్ప నిరుద్యోగ భృతి ఇస్తాని ఇవ్వకుండా ఈరోజు దళారి మాటలు మాట్లాడుతూ 120 రోజుల ప్రభుత్వానికి మార్చి 16వ తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సందర్భంలో వీళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పడం వాళ్ళు ప్రతిపక్షాల అదే విధంగా సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పినటువంటి మాట అమలు చేస్తాం. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందినటువంటి మేధావులారా, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలకు చిత్తశుద్ధితో మేము అమలు చేసి తీరుతాం. 200 యూనిట్ల కరెంటును 0 బిల్లు వచ్చే విధంగా చేశాం. అదేవిధంగా 500కే వంట గ్యాస్ సిలిండర్ అందించాం. ఈరోజు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మేమందరం కూడా ఉచితంగా ఆడబిడ్డలందరికీ బస్సు ప్రయాణం చేశాం. 10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని చేశాం. భద్రాద్రి సన్నిధిలో భద్రాచలంలో 4 లక్షల ఇండ్లు నియోజకవర్గానికి 3,500 చొప్పున అమలు చేశాం. ఆగస్టు 15వ తారీఖు రోజున చిత్తశుద్ధితో 2 లక్షల పంట రుణం కూడా మాఫీ చేసి తీరుతాం. ఖాళీగా ఉన్న 2 లక్షల నిరుద్యోగ ఉద్యోగాలు కూడా నింపడం జరుగుతుందని తెలియజేస్తూ సోదరుమణి కడియం కావ్యకు చేతి గుర్తు మీద ఓట్లేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పార్లమెంటు నియోజకవర్గ మరి ప్రజలందరికీ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బిఆర్ఎస్ గోవింద గోవింద హరి గోవింద కేసీఆర్ గోవింద. పెద్దలారా ఎందుకంటున్నా అంటే నిన్న ఒకరు ప్రజాకవి చాలా మనం ప్రేమతో చూసుకున్న కవి గారు మా యొక్క కాంగ్రెస్ పార్టీ పథకాలని గోవింద అంటున్నాడు. కాబట్టి ఇక ఒక కుంటికాలతో వచ్చిన ఏకాకి అంటే కుట్టికాకి మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు. కేసీఆర్ మోసపూరితమైన మాటలతో రైతులను ఆదుకుంటున్నాం, రైతులను మేమే ఆదుకున్నామని చెప్పి మోసపూరితమైన మాటలు మళ్ళీ వస్తున్నాడు. ఆ కుంటికాలి కాకిని ఎవరు నమ్మరు, ఆ యొక్క గుంటనక్క మాటలు ఎవరు నమ్మరు. తప్పనిసరిగా మా యొక్క కాంగ్రెస్ ఏదైతే 5 న్యాయసూత్రితో వస్తున్నదో తప్పనిసరిగా ఆ 5 న్యాయాలు ఈ యొక్క బడుగు బలహీన సంబంధ వర్గాలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ వెళ్తుంది తప్ప ఎవరిని కూడా మతము కులము వేరు చేసి పాలించేది కాంగ్రెస్ కాదు. ఇప్పుడు రాజ్యాంగం ఈ వేళలో చాలా ప్రమాదం ఉన్నది కాబట్టి ఇప్పుడే లీక్లు ఇస్తున్నాడు. ఒకడేమో ఏమంటున్నాడంటే రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నాడు. ఇంకోడు అంబేద్కర్ భవనాలు కూలుస్తా అంటున్నాడు. ఇంకోడు అంబేద్కర్ స్టాచ్యూలు లేకుండా చేస్తాం, ఇంకోడు రిజర్వేషన్లు లేకుండా చేస్తాం అంటున్నాడు. కాబట్టి మేధావులారా, వరంగల్లో ఉన్న మేధావులారా అందరూ ఆలోచించండి. సంబంధ వర్గాలను కాపాడేది కాంగ్రెస్ ఒకటే. కాబట్టి ఐక్యతతో ఇప్పుడు వచ్చిన సోదరి డాక్టర్ విద్యావేత్త కడియం కావ్య గారిని మనం పెద్ద మెజారిటీతో గెలిపించాలి అని, అలాగే ఎవరైతే ఇక్కడ నుండి బీజేపీ నుండి వచ్చిన దొంగ గజ దొంగ అనే పేరుతో మీ మీడియా మిత్రులే ప్రింట్ చేసిండ్రు, మండలానికి ఒక గెస్ట్ హౌజులు ఫామ్ హౌజులు కట్టుకున్న నాయకుడు వస్తున్నాడు. ఈసారి వస్తే 7 కాన్స్టిట్యున్సీ అంటే 7 ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో వాటిల్లో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆలోచించి నేను వరంగల్ నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటున్నా. మా యొక్క సోదరిని కడియం కావ్యను డాక్టర్ కావ్యను అత్యంత మెజారిటీతో గెలిపించి చేతి గుర్తుకు ఓటేయాలని కోరుతూ మీ నాగరాజు. జై కాంగ్రెస్.